నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. విజయ్ దేవరకొండ గారు రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్కి అటెండ్ అయ్యారు. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతూ తన స్పీచ్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ట్రైబల్ని ఉద్దేశించి ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్లాడినట్టుగా ఇప్పుడు కొట్లాడుతున్నారు టెర్రరిస్టులు అని మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఔరంగజేబును కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని కొంతమంది భావిస్తున్నారు. అయితే ఓవరాల్గా నిన్న ఈ అంశానికి సంబంధించి ఈ ట్రైబల్స్ సంబంధించి ఒక లాయర్ అయితే కేసు ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ అరెస్ట్ కాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి ఇందులో తప్పుందా లేదా అనే అంశం గురించి ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటి మీ అభిప్రాయం దీని పట్ల? అరెస్ట్ అవుతారా విజయ్? బేసికల్ యాక్చువల్గా విజయ్ దేవరకొండ ఏమన్నాడు, రెట్రోకి సంబంధించినటువంటి ఈవెంట్ అది. ఆ రోజు ఇద్దరు హీరోలు వస్తే ఆడియన్స్లో అదొక ఆనందం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చిందే ఒక సెలబ్రేషన్కి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్. సినిమా వాళ్ళందరూ వస్తారు, మా హీరో వస్తాడు, మా కోసం ఏదో 4 మాటలు మాట్లాడతాడన్న ఆనందంలో ఉన్నారు. నాట్ ఓన్లీ హీరోలు, ఆ డైరెక్టర్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అట్లా ఈవెన్ సుమ గారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ట్రైలర్ చూపిగా అందరే ఓ అనేస్తారు. మన సూర్య గారు మాట్లాడిన అందరూ ఓ ఈ అంటారు, విజయ్ దేవరకొండ మాట్లాడిన అలాగే అంటారు. పీపుల్ ఆర్ హ్యాపీ, ఎక్సైటెడ్. సో ఇప్పుడు ఏమైంది, విజయ్ దేవరకొండకి అది ఎందుకో నచ్చలేదు. ఓ పక్క దేశం మొత్తం యుద్ధం, సర్జికల్ స్ట్రైక్, చాలామంది చనిపోయారు, ఇలాంటివి ఉంటే ఈ సిచ్యువేషన్లో మనం సెలబ్రేట్ చేసుకోకూడదు, వాట్ ఎవర్ సిచ్యువేషన్. ఎందుకంటే లాస్ట్ టైం బాలయ్య గారు కూడా తొక్కిసలాట జరిగినప్పుడు ఒక ఈవెంట్ని క్యాన్సిల్ చేసుకున్నాడు, డాకు కదా. అట్లా హిందూపూర్లో మనం చేసుకోవద్దు. కానీ పర్లేదు, ఇప్పుడు నన్ను వీళ్ళు గెస్ట్గా పిలిచినప్పుడు ఇక్కడ దాకా వచ్చి మీరు ఇది చేసుకోకూడదు అంటే బాగోదు కదా. అట్లీస్ట్ వీళ్ళకి గుర్తు చేద్దాం. ఎందుకు ఈయనకే అనిపించింది, ఈయన ఒకటే పెద్ద సిటిజన్ అని కూడా మనకు అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ అందరికీ హీరోగానే తెలుసు, కానీ హీఈస్ అ వెరీ గుడ్ పర్సనాలిటీ, మోటివేషనల్ స్పీకర్. సో తనకు అలా అనిపించడంలో తప్పులేదు. సో అది గుర్తు చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సరే ఆ యుద్ధం గురించి గుర్తు చేస్తే అందరు కూడా అవును కదా కొంచెం దేశం. ఇప్పుడు ఈ కామెడీ సినిమా చూడడానికి వెళ్ళినా ఫస్ట్ జాతీయ గీతం వస్తే అందరం ఇలా అలర్ట్ అవుతాంగా, అట్లా వీళ్ళు కూడా కాసేపు ఆ సెలబ్రేషన్ మోడ్లో నుంచి బయటకు వచ్చి దేశం గురించి కనీసం ఓ 2 నిమిషాలు ఆలోచించారు. అంతవరకు సక్సెస్ అయ్యాడు. ఇంకా తర్వాత ఆ పాక్ నా కొడుకుల్ని అని స్టార్ట్ చేశాడు. అఫ్ కోర్స్ అందరికి అభిప్రాయం అలాగే ఉంటుంది, పాక్ అనగానే రెచ్చిపోతాం మనం కూడా, ఇట్ హ్యాపెన్స్. నెక్స్ట్ తను ఏమన్నాడు, వీళ్ళకి చదివిస్తే వీళ్ళు ఇలా ఉగ్రవాదులు అయ్యేవాళ్ళు కాదేమో అని అన్నాడు. ఇప్పుడు దీన్ని చాలామంది మన వాళ్ళు ఉంటారు కదా, పజిల్ మేకర్స్, వీళ్ళందరూ డీకోడ్స్ అంటే ఉగ్రవాదుల్లో చదువుకున్న వాళ్ళు లేరా, చాలా సాఫ్ట్వేర్ హ్యాకింగ్లు చేస్తారు, రకరకాల బాంబులు అమరుస్తారు, చాలా ఈజీగా ఏవేవో చేస్తారు, హై టెక్నాలజీ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఉగ్రవాదుల దగ్గర. మనకి అది కూడా ఏంటి గూఢచారి ఇలాంటి సినిమాలో చూపించారుగా, వాళ్ళని ఎప్పుడు పట్టుకోవడానికి వెళ్ళి ఏవో సిస్టమ్స్ అన్నీ ఏవేవో ఉంటాయి, వింతవన్నీ ఇట్లాంటివి ఉంటాయి. సో వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు ఉంటారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు అనేది వీళ్ళ అభిప్రాయం. ఇక్కడ ఏంటంటే చదివించడం అంటే ట్రిగ్నోమెట్రీ లేకపోతే జామెట్రీ లేకపోతే కెమిస్ట్రీ లేకపోతే ఫిజిక్స్ కాదు. యాక్చువల్గా ఈయన ఉద్దేశం చదివించడం అంటే విలువలు, చదువుకున్నోడికి విలువలు తెలుస్తాయి, పద్ధతులు తెలుస్తాయి. సో వాడు ఇంకో మనిషికి హాని చేయడు అనేది ఈయన ఉద్దేశం. ఈ డీకోడ్ బ్యాచ్కి ఇది అర్థం కాల. బేసికలీ ఈయన అనింది అది. చదువుకున్నాడు అంటే మనకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు చివరికి చిన్నపిల్లలకు మనం కథలు చెప్పినా కూడా, ఒక కథ చెప్తే తాబేలు కుందేలు కథ విన్నా కూడా అందులో ఒక నీతే కదా ఉండేది. ఊరికి కథలు చెప్పదు. ఇప్పుడు ఒక కథ ఉంది, ఏం లేదు వాడు వెళ్ళి వీడిని పొడిచాడు, వీడెళ్ళి వాడిని పొడిచాడు, ఇది కథ అయిపోయింది అని ఎవరూ చెప్పాలి మనకు చిన్నప్పుడు. పిల్లలకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ, 10 సంవత్సరాల వరకు పిల్లలకైనా సరే, 10వ తరగతి వరకు వచ్చిన పిల్లలకైనా సరే, ప్రతి పాఠంలోనూ ఏదో ఒక నీతి చెప్పుకుంటూనే పెరుగుతూ ఉంటారు ప్రతి దాంట్లో. ఎందుకంటే ఒక సాటి మనిషికి వాడు విలువనిస్తాడు, పద్ధతిగా పెరుగుతాడు, వేరే థాట్స్ ఏం రావు, ఒకరికి హాని చేయాలని వీడికి ఉండదు, ఈ ఉగ్రవాదాల లక్షణాలు, తీవ్రవాదాల గుణాలు ఇవేవి ఉండవు అనేది ఈయన ఉద్దేశం. సో ఆయన ఏం చెప్పాడు, వీళ్ళని చదివించి ఉంటాయి ఈ ఉగ్రవాదులందరినీ, ఈరోజు ఇలా ఉగ్రవాదులు అయ్యేవాళ్ళు కాదు, ఇంకో మనిషికి హాని చేసేవాళ్ళు కాదు అనేది ఆయన ఉద్దేశం. ఇది జనాలకు అర్థం కాల. జనాలకంటే ఫస్ట్ డీకోడ్ బ్యాచ్నే అందరూ ఎక్కువ నమ్ముతూ ఉంటారు. వీళ్ళు డీకోడ్ చేసిన పద్ధతిలో వీళ్ళు చేశారు.
వాళ్ళు కూడా ఇలా ఎలా చెప్తారు అనే తీరులో ఉన్నారు. నవ్వు మళ్ళీ ఇంకొకటి 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ పొడుచుకున్నట్టుగా ఇప్పుడు జరిగింది అనేది ఒక విషయం. 500 సంవత్సరాల క్రితం అంటే నీ మూలం ట్రైబలే, నా మూలము ట్రైబలే, మనందరి మూలాలు ట్రైబల్సే బేసిక్గా చెప్పాలి అంటే. విజయ్ దేవరకొండ మూలం కూడా ట్రైబలే. అప్పుడు ఏంటంటే మనిషికి అదేంటిది నీటి కోసమో, ఆకలి కోసమో, మాంసం ముద్ద కోసమో, భూమి కోసమో ఒకరినొకరు పొడుచుకునేవాళ్ళు. అది మనం చాలా సినిమాల్లోనూ చూసాం. అప్పుడు ఏం లేదు కదా, నాగరికత అంత ఇంకా డెవలప్ అవ్వలే కదా. దేదో కోసం వాళ్ళ మనిషి ఇప్పటికన్నా బతికుండాలి. చిన్న సౌండ్ వినిపించిన వెనక నుంచి వాడు నన్ను ఏమన్నా చేయడానికి కోసం, ఇప్పుడు నేను నన్ను కలవడానికి వచ్చిన అమ్ము అని పొడి చేస్తాడు, నువ్వు అన్న ఎక్కడ చంపేస్తావు అని. హలో నెక్స్ట్ హే మరి అంటే అట్లా ఉంది మనుషులు. చదువుకోని రోజులు అలా ఉండేది. వాళ్ళకి ఎందుకు చంపుతున్నామో, ఎవరిని చంపుతున్నామో తెలియదు. యుద్ధం కూడా అంతే. యుద్ధం స్టార్ట్ అయిందా, నువ్వు వెళ్ళావు అవతల వాడికి, నువ్వు కొన్ని పొడి చేస్తున్నావు ఇద్దరిని, వాడిని ఎందుకు పొడుస్తున్నావో తెలియదు, నీ చేతిలో వాడు ఎందుకు చేస్తున్నాడో వాడికి తెలియదు. బట్ నీవు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, వాడిని చంపేయాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే కదా. ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళకి వస్తే వాళ్ళకి ఏం సంపాదిస్తారో లేకపోతే వాళ్ళకి ఏం ఉపయోగం వాళ్ళకే తెలియదు క్లియర్గా. కాకపోతే ఒక ఈగో, అది మన దగ్గర ఉంది, వాళ్ళు కావాలని కూడా మనం ఇవ్వట్లేదు. సో అట్లా ఈ విజయ్ దేవరకొండ అంటే అంత ఎక్స్ప్లెయిన్ చేయాల, కట్టే కొట్టే తెచ్చేలాగా అదే 4 మాటలు చెప్పాడు. ఎందుకు అంత సింపుల్గా చెప్పేశాడు అంటే, మనం ఫస్ట్ స్టార్ట్ చేసి ఈజ్ ఎ గుడ్ మోటివేషనల్ స్పీకర్ అని చాలాసార్లు చాలా మందికి ఇలాంటివి చెప్పి ఉన్న వాళ్ళు ఏంటంటే అర్థమయ్యే రీతిలో జస్ట్ క్లుప్తంగా సింపుల్గా చెప్పేస్తారు. ఇప్పుడు దీన్ని వీళ్ళు డీకోడ్ బ్యాచ్ చేసేసి అంత ట్రైబల్స్ని గురించి మాట్లాడావా అంటే, 500 ఏళ్ల క్రితం మా ట్రైబల్స్ అందరు ఇలాగా గిరిజనులు ఉగ్రవాదుల, అడవి బిడ్డలంటే మీకు టెర్రరిస్టుల, అంత మాట ఎలా అంటావు నువ్వు నీ నోటితోనని చెప్పేసి ఈ సంఘాలన్నీ బయలుదేరాయి. ఇక్కడ కామెడీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఘాలన్నీ దేని గురించి, కర్రెగుట్ట గురించి పోరాడితే ఐ కెన్ యాక్సెప్ట్. ఇప్పుడు కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారని పోలీసులు అందరూ వెళ్ళారు. అక్కడ ఒక హడావిడి జరుగుతుంది. కాల్పులో బాంబులో ఏదైనా అయితే అక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఉంటుంది. అవును, నువ్వు పోరాడితే మీ గిరిజనుల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కోసం పోరాడాలి, కానీ నా మనోభావం దెబ్బతినిందని వచ్చేసారు వీళ్ళందరూ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, బేసిక్ ఎవడైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళకి యుద్ధం జరగాలి, వాడిని వేసేయాలి అంటారు కదా. బార్డర్లో ఉన్న వాళ్ళకి యుద్ధం జరగొద్దని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు యుద్ధం జరిగితే నష్టం ఏంటనేది. అటు నష్టం ఉంటుంది, ఇటు నష్టం ఉంటుంది. ఆ ల్యాండ్ అంతా ఇక దేనికి పనికి రాకుండా పోద్ది. కొన్నేళ్ల పాటు కరువు వస్తుంది అండ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. మళ్ళీ దాన్ని రియంబర్స్ చేయాలంటే ఎంత టైం పడుతుందో కూడా తెలియనంత విధ్వంసం జరుగుద్ది. బోల్డ్ అంత మందిని కోల్పోతాం, అటు పోతారు ఇటు పోతారు. పైగా విజయ్ ఎంత పెద్ద స్టేట్మెంట్, డేర్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఇట్స్ ఈస్ వెరీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంటే నేను అంటుంది టెర్రరిస్టులు సైతం ఆన్ స్టేజ్ అలా నిలబడి అంత డేర్గా మాట్లాడు, ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే ఒక స్టార్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అసలు ఒక పర్సనల్గా తీసుకొని పర్సనల్గా దాన్ని మాట్లాడడం అనేది అది సాదాసీదా. చాలా మంది భయపడుతున్నారు మాట్లాడడానికి, బట్ విజయ్ డేర్ ఈజ్. అవును, చక్కగా ఎందుకు డేర్ చేశాడు అంటే, పాపం ఖుషి సినిమా టైంలో అక్కడే తిరిగి వచ్చాడు. అండ్ సినిమాలో ఆ బాంబ్ బ్లాస్ట్ అలా చూపించారు, మనకి షూటింగ్ అది ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్, అవునా, మరి నిజంగా అక్కడ జరిగింది. సో మళ్ళీ అంతకుముందు కూడా ఎవడే సుబ్రహ్మణ్యం టైంలో కూడా అక్కడ దాకా వెళ్ళకుండా ఆ చుట్టుపక్కల అయితే తిరిగి వచ్చారు, అటో ఇటో కొంచెం 2 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు కూడా వెళ్ళొచ్చారు, లాస్ట్ షూట్ అంతా అక్కడే అయింది. కాబట్టి ఆయనకి అరే ఏదో చూసి ఉంటాడు, ఈ నా కొడుకులు మారరా ఎప్పుడు ఇంతేనా అనిపించి ఉంటుంది. బార్డర్ దాకా వెళ్ళొచ్చాడు, అది మైండ్లో ఉంది కాబట్టి ధైర్యంగా మాట్లాడగలిగాడు. ఇవన్నీ ఎవరికి పట్టించుకో, నువ్వేదో అన్నావు, అది మమ్మల్నే అన్నావు, నువ్వు ఎప్పుడు సారీ చెప్తావా చెప్పవా. ఇప్పుడు చౌహాన్ అనే ఒక అడ్వకేట్ వెళ్ళి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు వేశాడు. ఇప్పుడు ఈ కేసు గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో నువ్వు చూడు, ఏ కేసు తీసుకున్నా ఇంతకుముందు చంపినోడు చచ్చినోడు, పొడిచినోడు పొడిపించుకున్నోడు, తిట్టినోడు తిట్టించుకున్నాడు, వీళ్ళే ఉండేవాళ్ళు మనకి లైమ్ లైట్లో. ఇప్పుడు కొత్తగా అడ్వకేట్లు కూడా సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఆ కేసులో ఉన్న అడ్వకేట్ ఈయనంట అదంట ఇదంట అని. లావణ్య కేసులో కూడా ఆయన లైమ్ లైట్లోకి వచ్చాడు. నిన్న అఘోరి మీద కూడా కేసేసి ఒక అడ్వకేట్ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అన్ని విషయంలో ఒక అతను అంతేందుకు మన డాక్టర్ బాలా లేడు, మన ఫ్రెండేగా, రామ్ గోపాల్ వర్మ కేసులో మాట్లాడి తను కూడా లైమ్ లైట్లోకి వచ్చాడా.
ఇప్పుడు ఏంటో లాయర్లు ఫేమస్ అవుతారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ మీద ఇది ఇంకో షోలు వచ్చాయి, ఏది అదే బతుకు జట్కా టైప్ అక్కడ కూడా ఇంకా బాగా ఇదవుతున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ విజయ్ దేవరకొండ సడన్ గా ఇప్పుడు వీళ్ళందరూ హర్ట్ అవుతున్నారని తెలిసి ఒక అడ్వకేట్ 2 అడుగులు ముందుకేసి కేసు వేసేసాడు. ఇప్పుడు అడ్వకేట్ లైమ్ లైట్ లో కొంటాడు. వాడు ఇంటి ముందు ఇంత ముందు బోర్డు ఇంత ఉంటే ఇప్పుడు ఇంత పెట్టొచ్చు. విజయ్ దేవరకొండ మీద కేసు వేసింది నేనే అని రాసుకుంటారా డాక్టర్? కొంచెం వైరల్ అవుతుంది కదా. ఇంత ముందు కేసుకి 5,000 తీసుకుంటే ఇప్పుడు 10,000 రేట్ పెరుగుద్ది. నేను చాలా ఎక్స్పెన్సివ్ లాయర్, పెద్ద పెద్ద కేసులు డీల్ చేస్తాను. విజయ్ దేవరకొండ మీద మన కేసెస్ నేనే. ఇట్లా ఉంటుంది. సో చూడు దీంట్లో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో. ఇప్పుడు ఓవరాల్ విజయ్ దేవరకొండ అరెస్ట్ అవుతాడు అవడా? ఎందుకంటే మనోభావం దెబ్బతింటేనేగా పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు, అన్ని స్టేషన్లు తిరిగాడు. మరి ఇక్కడ కూడా మనోభావం దెబ్బతింది, మరి ఏం చేస్తారు? మనోభావం దెబ్బతిండి మీద కేసులు అవుతాయి కానీ కోర్టులో నిలబడవు. ఎందుకు చెప్పనా? అది మనోభావం మానసిక ఇది, అది అంతే. నువ్వు అన్నావు కరెక్టే. నువ్వు అన్నదానికి నా మనోభావం దెబ్బతినింది. నా మనోభావం దెబ్బతినడం అనేది నా మానసిక సమస్య. అదే నీ మానసిక సమస్య. నా మానసిక సమస్యకి నేను నీ మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? పైగా మొన్న వాక్ స్వాతంత్రం కూడా ఉన్నట్లుగా సుప్రీంకోర్టు కూడా ఇంకొంచెం లేదు, వాక్ స్వాతంత్రం ఈ విషయంలో లేదులే, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఆర్టికల్ 19 ప్రకారంగా నీ వాగుడు ఎంతైనా వాగొచ్చు, కులం మతం ప్రాంతం గురించి మాట్లాడొద్దు. ఇప్పుడు గిరిజనులు అంటే ఒక కులము కిందికి వచ్చారు. ట్రైబల్ అంటే నాట్ ఓన్లీ గిరిజన, ఇంక్లూడింగ్ అందరూ. ఏదో అందులో ఒక తెగకు సంబంధించి అప్పుడే కదా ప్రాబ్లం. ఒక కులానికి సంబంధించిన ట్రైబల్ రెచ్చిపోవచ్చుగా. అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కంఫర్టబుల్ తీసుకుంటారు. యూ షుడ్ నాట్. అంటే ఆర్టికల్ ఉంది కరెక్టే, ఆ మాటలు మాట్లాడొద్దు. సో ఖచ్చితంగా వస్తారు 100%. దీంట్లో కొంచెం తీవ్రత ఉంటుంది. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళ గురించి మాట్లాడతా అంటే నేను రాష్ట్రపతిని జడ్జిలని తిట్టడానికి లేదుగా. అట్లా కొన్ని ఉంటాయి, నోరు కొన్ని అదుపులు ఉంటాయి, ఆ అదుపులో ఉండాలి. దాని మీద వీళ్ళు తీవ్రతకి వెళ్తే ఇప్పుడు ఇటోటి సరే నీ మనోభావం ఎలా దెబ్బతినింది దానికి ఫిజికల్ ఎవిడెన్స్ పెట్టాలి. నువ్వు ఫిజికల్ ఎవిడెన్స్ ఏదో అట్లీస్ట్ మెటీరియల్ ఎవిడెన్స్ అన్నా పెట్టాలి. నువ్వు ఓరల్ గా వచ్చి నిలబడి చెప్పాలి. అంటే మనోభావాన్ని ఏమన్నా ఐస్ క్యూబ్లు తీసుకొస్తారు ఎట్లా? ఒక సైకాలజిస్ట్ దగ్గర ఆ మాట ఎప్పుడు విన్నావు, ఆ వినక ముందు నీ అవయవాలు ఎలా ఉన్నాయి, విన్న తర్వాత నీ అవయవాలు ఎలా ఏం చిట్లిపోయాయి, ఆ తీవ్రత ఎంతవరకు వచ్చింది, నిన్ను ఎంతగా అది ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది నువ్వు అక్కడ ప్రెజెంట్ చేయాలి. లేకపోతే అది నిలబడదు. దెబ్బ ఎవరిదన్నా తినొచ్చు. ఇప్పుడు నా మనోభావం కూడా దెబ్బ తినొచ్చు. మరి అలా కోర్టులో అభిమానిగా ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు అన్నమాట. ఒకవేళ అంటే ఎవరైనా వచ్చి ఫ్యాన్ అనే విజయ్ దేవరకొండ అభిమాని విజయ్ దేవరకొండ అరెస్ట్ చేసి ఇప్పుడే నేను చేసేసుకుంటా నాకు ఇప్పుడు విజయ్ దేవరకొండ మీద కేసు అని చూడగానే నాకు ఒళ్ళు మరిగిపోయింది, నేను పెట్రోల్ పోసుకుంటున్నాను అంటే అనొచ్చు. అది కూడా ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్, బట్ నథింగ్ లైక్ దట్. ఇట్లా ఏం చెత్త కేసులు. కాకపోతే ఏంటంటే సిట్యువేషన్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం కూడా ఫేమస్ అవుదామని వచ్చే క్యారెక్టర్స్ ఇవన్నీ. అండ్ ఇంకొకటి, ఆయన ఏం అననప్పుడు నీ మనోభావం ఎలా దెబ్బతింటది? ఆయన అల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అనిందాన్ని అర్థం చేసుకో. ఇంకోటి చాలా మంది ఏమంటారు తెలుసా, పద్ధతిగా మాట్లాడొచ్చుగా, మాట్లాడేది ఏదో అంటారు. ఆ మాట్లాడింది నువ్వు కూడా పద్ధతిగా వినొచ్చుగా, అప్పుడు గొడవ ఉండదుగా. వాడు మాట్లాడింది పద్ధతిగా లేదని నువ్వు ఎలా అంటావు? మోరోవర్ ఇక్కడ ఈ మనోభావం అనేది అందరికి ఒకటేసారి రేగదు అనుకుంటున్నాను నేను. ఎవరికో ఒకటికి రేగిద్ది, ఆడు రేపుతాడు అందరినీ, లేయండి ఫదండి అని అందరినీ ఇన్స్పైర్. వాడు క్రిమినల్, ఎందుకంటే వాడు రెచ్చగొడతాడు అందరిని. అప్పుడు రెచ్చిపోతారండి. మరి ఇప్పుడు వాడు క్రిమినల్. ఇట్లా ఇప్పుడు ఇదంతా అది కాకరకాయ కేసు, ఇది ఇట్లా ఏం ఉండదు. రైట్, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.